హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిమప్రియ ఫ్యాషన్. సపోర్ట్ చేసే అందరికీ కూడా పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్ అండి. సో ఇవాళ వీడియోలో మ్యాక్స్ పంచలోహం కొన్ని 3 మెటల్ పైన పాలిషింగ్ వచ్చినవి అన్నీ చూపిస్తానండి. చూసే ముందు ఎలా బుక్ చేసుకోవాలి, మనకు నచ్చిన ప్రోడక్ట్ ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేయాలండి. అవైలబిలిటీ చెక్ చేసుకుని ఆన్లైన్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. క్యాష్ ఆన్ డెలివరీ ఉండవు, ఎక్స్చేంజెస్ రిటర్న్స్ ఏమీ ఉండవండి. ఎక్స్చేంజ్ ఉంటుంది, ఏదైనా డ్యామేజ్ అయితే మీకు ప్రోడక్ట్ కనుక ఒక ప్రోడక్ట్ బదులు వేరేది ఏమైనా వచ్చినా అలాంటి సమయంలో మీకు ఎక్స్చేంజెస్ అనేవి ఉంటుందండి ఖచ్చితంగా అన్బాక్సింగ్ వీడియోతో. ఓకేనా, మీకు ఏ ప్రోడక్ట్ ఆన్లైన్లో ఎక్కడ పర్చేస్ చేసినా మీకు ప్రోడక్ట్ రాగానే 360 degreesలో అంటే మొత్తం మీరు ఓపెన్ చేసేదంతా క్లియర్గా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఓపెనింగ్ వీడియో అనేది తీయండి, ఎక్కడ పాజ్ లేకుండా కట్ లేకుండా. ఓకేనా, ఓపెనింగ్ వీడియో ఉంటే మీకు ఎప్పుడైనా మ్యాక్స్ రాదండి, వస్తే కనుక ఖచ్చితంగా ఎక్స్చేంజ్ అనేది ఉంటుంది. ఓకేనా, అండ్ మీరు బుక్ చేసుకున్న తర్వాత కంప్లీట్ అడ్రస్ అనేది ఇవ్వటం మర్చిపోవద్దు, పేరు నుంచి ఫోన్ నెంబర్ వరకు. అండ్ కింద పోస్ట్ కావాలా డిటీడీసీ కావాలా అనేది మెన్షన్ చేయండి. మ్యాక్స్ పోస్ట్కి రెస్పాన్సిబిలిటీ ఉండదండి, కాబట్టి డిటీడీసీఏ వేసుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే గవర్నమెంట్ సర్వీస్ కదా, వారు రెస్పాన్సిబిలిటీ తీసుకోరండి. సో ఏదైనా విలేజ్ మాకు పోస్టే ఉంది అని అంటే వేయించుకోండి. ఓకేనా, మ్యాక్స్ డిటీడీసీ వేసుకోవడానికి ట్రై చేయండి. సౌత్ ఫ్రీ షిప్పింగ్ వస్తుందండి, డిటీడీసీ కూడా. నార్త్ అయితే డిటీడీసీ కావాలి అనుకునే వాళ్ళు ఎక్స్ట్రా 50 రూపీస్ పడుతుంది. ఏ కారణం చేతైనా సరే పార్సిల్ వెనక్కి వస్తే మళ్ళీ తిరిగి వేయాలి అని అనుకుంటే కనుక షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా పడతాయి. కాబట్టి స్టార్టింగ్లోనే ఫోన్ నెంబర్తో సహా ఇవ్వండి. చాలామంది ఇవ్వట్లేదండి, వాట్సాప్ నెంబరే నేను రాస్తే మళ్ళీ వాట్సాప్ నెంబర్ కొంతమంది కాల్స్ ఉండవు కదా, సో అలా రిటర్న్స్ వచ్చేవన్నీ ఉంటాయి. కాబట్టి దయచేసి కంప్లీట్ అడ్రస్ అనేది ఇవ్వండి. ఎక్కడైనా సరే ఒకసారి టైప్ చేసి పెట్టుకుంటే మీకు ఫ్యూచర్లో యూజ్ అవుతుంది కదా ఇది. అండ్ బ్యాంగిల్స్కి రింగ్స్కి సైజ్ ఇష్యూస్ వస్తే కనుక ఎక్స్చేంజెస్ ఉండవు. కాబట్టి దయచేసి సైజ్ ఇష్యూస్ లేకుండా చూసుకోండి. అంటే నేను స్కేల్తో ఇక్కడ చూపిస్తాను కదా, మీరు స్కేల్తోనే చెక్ చేసుకొని మీకు ఏ సైజ్ వస్తుందో అదే బుక్ చేసుకోండి. ఓకేనా, ఇది మీరు బుక్ చేసుకున్న తర్వాత 2 to 4 డేస్లో పంపిస్తాము. 5 to 7 డేస్లో మీకు డెలివరీ అవుతుంది. నేను డిస్పాచ్ చేయగానే ట్రాకింగ్ ఇస్తానండి. మీకు 2 to 4 డేస్లో ట్రాకింగ్ రాకపోతే ఖచ్చితంగా అడగండి, అడగటం మర్చిపోవద్దు. ఓకేనా, మీకు పార్సిల్ రాకపోయినా సరే చెప్పండి 7 వర్కింగ్ డేస్లో రాకపోతే. అండ్ మెయిన్ వచ్చేసి ట్రాకింగ్ చెక్ చేసుకోకుండా వస్తుంది అని వదిలేస్తారండి. మీకు ట్రాకింగ్ ప్రొవైడ్ చేసిన తర్వాత చెక్ చేసుకుంటూ ఉండండి, బెటర్ కదా. సో ఎక్కడైనా ఆగిపోయింది అనుకోండి, ఇమీడియట్గా రేస్ చేస్తే మనకి త్వరగా వచ్చే అవకాశం ఉంటుంది. వర్కింగ్ డేస్లోనండి ఇదంతాను. ఓకేనా, సో మీకు ట్రాకింగ్ రాకపోతే ఖచ్చితంగా అడగండి, వస్తుంది అని వదిలేయద్దు. అండ్ మెయిన్ ఇంకొకటి, నాకు పిక్స్ పెట్టడం అవదండి. నాకు 2 చిన్నపిల్లలు ఉన్నారు, స్కూల్కి వెళ్ళాలి, తీసుకురావాలి. ఆ టైంలో నేను రెస్పాన్స్ కూడా ఇవ్వలేను అనమాట. పిక్స్ ఉండవు. వీడియో నుంచే ఇక్కడే క్లియర్గా అంతా చూపిస్తాను, ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తానండి. దయచేసి వినండి. ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయనిది ఉంటే నేను చెప్తాను, క్లియర్గా ఉంటాను. అందరు మ్యూట్లో చూస్తారు, లేదంటే స్కిప్ చేస్తూ ఉంటారండి. మీకు అట్లీస్ట్ ఇంట్రొడక్షన్ అండ్ మీకు నచ్చిన ప్రోడక్ట్ దగ్గర అయినా వినండి. ఓకేనా, ఇది. ఇంకేమైనా డీటెయిల్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్లో ఉంటాయి. అండ్ మెయిన్ ఫస్ట్ టైం బుక్ చేసుకునే వాళ్ళకి వీళ్ళు నిజంగా పంపిస్తారా, వీళ్ళు ఏమంటారు జెన్యూనే అని డౌట్ వస్తూ ఉంటుంది. మేము జెన్యూనేనండి, మీకు ఏం కంగారు అవసరం లేదు. సో డౌట్ ఉన్న వాళ్ళు ఏదైనా చిన్న ప్రోడక్ట్ బుక్ చేసుకొని ట్రై చేయండి. ఓకేనా, ఒకటి 250 రింగ్ అలా బుక్ చేసుకుంటే మీకు తెలుస్తుంది కదా, క్వాలిటీ తెలుస్తుంది, జెన్యూనో కాదో తెలుస్తుంది. అండ్ అలాగే ఏమంటారు రివ్యూస్ కూడా ఉంటాయండి. ఒకసారి మన ఛానల్లో కమ్యూనిటీ ట్యాబ్ ఉంటుంది కదా, పోస్ట్ ట్యాబ్, దాంట్లో ప్రోడక్ట్ రివ్యూస్ కూడా ఉంటాయండి. ఒకసారి చెక్ చేసుకుని బుక్ చేసుకోండి. ఓకేనా, ఇవన్నీ డీటెయిల్స్ అండి. పిక్స్ కోసం అంటే కొంతమందికి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు వీళ్ళందరికీ పిక్స్ చూసే ఏమంటారు వీడియో చూసే వినే ఇది లేకపోతే టైం లేకుంటే కనుక మీరు డిస్క్రిప్షన్లో వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్ లింక్ ఉంటుంది, ఛానల్ లింక్ కూడా ఉంటుంది, జాయిన్ అవ్వచ్చండి. దీంట్లో వీడియో చేసిన వెంటనే దాంట్లో కూడా పిక్స్ వస్తాయి. ఓకేనా, ఇది ప్రాసెస్ అయితే. ఓకేనా, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక డిస్క్రిప్షన్ చెక్ చేయండి అండ్ ఒకసారి వినండి. వినటం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అది పాలిష్డా అన్పాలిష్డా, పంచలోహనా కాదా అనేది వింటేనే తెలుస్తుంది. ఓకే, అండ్ ఇప్పుడైతే చూసేద్దాం. నెక్స్ట్ మనకి ఈ నెక్లెస్ వచ్చిందండి, పంచలోహం, చాలా బ్యాక్ ఓపెన్ వస్తుంది, సెమీ టైప్ అనమాట. ఓకే, పాలిషింగ్ లైట్ పాలిషింగే వస్తుంది. రీస్టాక్ వచ్చింది, కానీ 2 మోడల్స్ అండి. చాలా మంది అడిగారు కదా, ఎందుకంటే ఇది బాగా చౌకర్లా వాడుకోవచ్చు, లేదంటే కిడ్స్కి వడ్డాన్లాగా అలాగా టైట్ నెక్ వేసుకోవచ్చు, కిందకి బాగుంటుంది. ఫుల్ వైట్లో అనమాట, బట్ లైట్ పాలిషింగ్లోనే ఉంటుంది. హెవీ ఎల్లోయిష్గా ఉండదు, ఎందుకంటే ఫ్రంట్ అంతా స్టోనే కదా,
సో కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసుకోండి. అండ్ ఇయర్ రింగ్స్ కూడా సింపుల్గా వస్తాయి. ఓన్లీ 2 వచ్చాయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే డిస్పాచ్ అనేది ఈవినింగ్ వరకు బుక్ చేసుకునే వాళ్ళకి, రేపు అదే నైట్ వరకు బుక్ చేసుకునే వాళ్ళకి, ఎందుకంటే ఈ వీడియో ఈవినింగే కదా వచ్చింది. సో రేపు మార్నింగ్ డిస్పాచ్ చేస్తామండి. రేపు ఈవినింగ్ వరకు డిస్పాచ్ చేసేస్తాను. తర్వాత అన్నీ కూడా వీకెండ్లో, ఎందుకంటే హాలిడేస్ కదండి, మధ్యలో ఉండిపోవటం ఇలాంటివన్నీ అవాయిడ్ చేయొచ్చండి. సో మధ్యలో హాలిడేస్, ఎందుకంటే 1 వీక్ క్రితం వేసినవి ఇంకా వెళ్ళలేదు, ఎందుకంటే హాలిడేస్లో ఉంటారు కదా, అందరికీ ఉంటాయి కదా హాలిడేస్, డెలివరీ బాయ్స్ లేకపోయినా. సో మిస్సింగ్ ఛాన్స్ లేదంటే లేట్ ఇవన్నీ అవాయిడ్ చేయడానికి దసరా తర్వాత ఎయిదర్ ఫ్రైడే సాటర్డే వేస్తాం, మళ్ళీ సండే వస్తుంది. లాంగ్ వీకెండ్ తర్వాత మండే డిస్పాచింగ్ బెటర్ అండి, నెక్స్ట్ మండే. ఓకే, సో మీరు ఓకే అనుకునే వాళ్ళు బుక్ చేసుకోండి. దివాళీకి అన్నట్టుగా, దసరాకి ఎలాగో రావు, ఇప్పుడు బుక్ చేసుకునేవి మీకు దివాళీకి ఆ తర్వాత వాటికి కావాలి అంటే బుక్ చేసుకోండి. మనకి పంచలోహం నెక్లెస్ 2 పీస్ మాత్రమే అయితే వచ్చాయండి, సెమీలో అనమాట. అంటే సెమీ క్లోజ్డ్, బ్యాక్ క్లోజ్డ్ ఉండదు. క్లోజ్ ఉంటే వెయిట్ వస్తుంది, కాస్ట్ కూడా పడుతుంది కదా. సో 1150 ఫ్రీ షిప్పింగ్, లైట్ వెయిట్ ఉంటాయి సెమీ క్లోజ్డ్ కాబట్టి చూసుకోండి. బ్యాక్ పాలిషింగ్, సో చాలా బాగుంటుంది. చోకర్ లాగా వాడుకోవడానికి పెద్దవాళ్ళకి అయినా సరే బాగుంటుంది, ఎలా అయినా సరే. ఫుల్ వైట్ కాబట్టి అన్నిటికీ చక్కగా మ్యాచ్ అవుతుంది. చూడండి ఎంత బాగుందో. ఇయర్ రింగ్స్ కూడా ఎంత చక్కగా వచ్చాయో, మరీ హెవీగా రాకుండా. సో మిస్ చేసుకోవద్దు. 1150 ఫ్రీ షిప్పింగ్. ఇవి వచ్చి ప్యూర్ పంచలోహం బ్యాంగిల్స్ అండి. మొన్న చిన్న డిజైన్ వచ్చిన చూసాం కదా, ఇవైతే ప్లెయిన్ బ్యాంగిల్స్ అండి. సైజెస్ అయితే మీరు ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి. 24, 26, 28 వచ్చాయి అనుకుంటున్నా. 210, 22 అయితే రాలేదు. సో మీరు చూసుకోండి. ప్యూర్ పంచలోహ వితౌట్ ఎనీ పాలిష్ అండి. మీడియం థిక్నెస్, మీడియం వెయిట్లో ఉంటాయి. చూసుకొని మధ్యలో అటాచ్మెంట్స్, చిన్న చిన్న గీతలు లాంటివి కామన్, కొన్నిటికి వస్తాయి, కొన్నిటికి అసలు తెలియవు. ఎంత నీట్ ఫినిషింగ్, పాలిష్డ్ కాదు కదండి, మరీ స్మూత్. అసలు రాకపోయినా సరే అన్నిటికీ వచ్చేవి, నేను డిఫెక్ట్స్ కానీ ఉండేవి అన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. బట్ మీకు రివ్యూస్ కోసం అయితే ఒకసారి కమ్యూనిటీ చెక్ చేసేయండి. నార్మల్గా వచ్చేవి చెప్తున్నా, కొన్నిటికి ఇలా గీతల్లాగా. అటాచ్మెంట్ అయితే కామన్ అండి, అన్నిటికీ ఉంటుంది. ఒక రౌండ్ దగ్గర వచ్చి అతికిస్తేనే కదా రౌండ్ అవుతుంది. కొన్నిటికి కనిపించవు, కొన్నిటికి మధ్యలో ఇలా సెంటర్లో గీతలాగా చిన్నగా కనిపిస్తుంటుంది అనమాట. సో నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇదిగోండి, ఫ్లాట్ ఫుల్ రౌండ్ రాలేదు, చూసుకోండి, చిన్నగా ఫ్లాట్గా వచ్చింది. ఓన్లీ మామూలుగా పెయిర్ వచ్చేసి 380. మీకు ఇలాగా 4 బ్యాంగిల్స్ వస్తాయండి. 4 బ్యాంగిల్స్ 599కే వస్తున్నాయి. సో మిస్ చేసుకోవద్దు కావాలి అనుకునే వాళ్ళు. ఓకేనా, మీరు కాంబో తీసుకున్నా సరే సేమ్ ప్రైసే ఉంటుందండి. ఇవి కొంచెం బ్రాడ్ వచ్చినవి. ఓకే, సేమ్ ప్యాటర్న్ బ్రాడ్ వచ్చినవి. ఇవి వచ్చేసి మనకి చూసుకోండి, మంచి కటింగ్, మంచి ఫినిషింగ్ కూడా వచ్చాయి. 380 ఫ్రీ షిప్పింగ్ అండి. 380 ఫ్రీ షిప్పింగ్. మీరు ఇలా తీసుకున్నా సరే ఖచ్చితంగా 980నే పడుతుందండి. కాంబో ఇలాగా ఇలా వేసుకోవచ్చు. 980. ఓకేనా, చాలా బాగుంటాయండి. మీరు హాట్ వాటర్లో అలా వాడేసుకోవచ్చు. రఫ్ అండ్ టఫ్ ప్యూర్ పంచలోహ వితౌట్ ఎనీ పాలిష్. ఓకే, కాంపోజిషన్ బట్టి షేడ్, బాడీ హీట్ బట్టి షేడ్ మారినా వాష్ చేసుకోవచ్చు. ఓకేనా, నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి. ప్యూర్ పంచలోహ వితౌట్ ఎనీ పాలిష్. బట్ సైజెస్ ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి. నార్మల్గా నేను మీకు చెప్తున్నాను, సేమ్ అండి. దయచేసి మీకు ఏ సైజ్ వస్తుందో అదే బుక్ చేసుకోండి. సైజ్ ఇష్యూస్కి ఎక్స్చేంజెస్ ఉండవు. 26 అంటే చూడండి 5.9 to 6 సెంటీమీటర్స్, 28 అంటే 6.2 to 6.3 సెంటీమీటర్స్, 24 అంటే 5.6 to 5.7 సెంటీమీటర్స్. మీరు 24 అనుకుంటున్నారు మీ బ్యాంగిల్ సైజు, కానీ వీటిలో వచ్చి మీకు 26 లాగా చూపిస్తుంది. 26 బుక్ చేసుకోండి. ఓకేనా, బ్యాంగిల్ టు బ్యాంగిల్, మ్యానుఫ్యాక్చరర్ టు మ్యానుఫ్యాక్చరర్ మారుతూ ఉంటాయి. బట్ వీటిలో ఎప్పుడూ కూడా మ్యాక్స్ ఇవే సైజెస్ అండి. 5.6 కొన్ని 5.7 అంతే. 24 అంటే ఇంతే వస్తుంటాయి. గ్లాస్ బ్యాంగిల్తో అలా కంపేర్ చేసుకున్న వాళ్ళు చెక్ చేసుకోవటం చాలా బెటర్. లేదు అని అంటే నెక్స్ట్ సైజ్. కొంతమంది 24 అంటున్నారు, వాళ్ళు 28 సరిపోతుందని చెప్తున్నారండి. అంటే మనకి సైజ్ తెలియడం ప్రాబ్లము. సో మీకు అలా మన కన్ఫ్యూజ్ ఉన్నప్పుడు సైజ్ ఇష్యూలో చెక్ చేసుకోవడం బెటర్ కదా స్కేల్తో. ఓకే, మనం ఏదో ఒకటి చెప్పేసి తర్వాత వచ్చిన తర్వాత ఫీల్ అయ్యేదానికంటే దయచేసి స్కేల్తో చెక్ చేసుకుని బుక్ చేసుకోండి. ఓకేనా,
లాస్ట్ టైం చూపించినవి అయితే ఇవ్వండి, ఆల్మోస్ట్ బుక్ అయిపోయినాయి, కొన్ని పైర్స్ మాత్రమే. సేమ్ మోడల్ పైన ఎస్ డిజైన్ వచ్చిందనమాట. ఇవి కూడా 599 4 బ్యాంగిల్స్. ఓకేనా. నెక్స్ట్ 1350 చైన్స్ రీస్టాక్ వచ్చాయి, కానీ కొంచెం డిజైన్ అయితే చేంజ్ అయిందండి. అక్కడ అంతకుముందు కడ్డీ లాంటి చైన్ డిజైన్ వచ్చేది, ఇప్పుడు వచ్చేసి భారతీ చైన్ ప్యాటర్న్ ఉంటుంది చూడండి, అలా వచ్చింది. 4 చైన్స్ వచ్చాయండి. ఓకే, 18 ఇంచ్ ప్యూర్ పంచలోహం వితౌట్ ఎనీ పాలిష్ అండి. హాట్ వాటర్లో అలా వాడేసుకోవచ్చు. అండ్ షేడ్ అనేది మన బాడీ హీట్ బట్టి ఉంటుంది. బాగా రాపిడి ఎక్కువ ఉన్న వాళ్ళకి అట్లా చేంజ్ అయితే వాష్ చేసుకోవచ్చు. మీకు ఓకే ఈ షేడ్, మేము హెల్త్ బెనిఫిట్స్ కోసం తీసుకుంటున్నాం, మాకు ఈ షేడ్ ఓకే అనుకునే వాళ్ళు ప్రిఫర్ చేయండి దయచేసి. మాకు అచ్చం గోల్డ్ లాగే కావాలి అని అంటే పాలిష్ ప్రిఫర్ చేయడం బెటర్ అండి. హీట్ ఉండే వాళ్ళకి ఖచ్చితంగా పాలిష్ కూడా త్వరగా పోయే అవకాశం ఉంటుంది, కాకపోతే గోల్డ్ లాగా ఉంటుంది కొన్నాళ్ళైనా వాడుకున్నప్పుడు అనుకునే వాళ్ళు పాలిష్డ్ ప్రిఫర్ చేయండి. ఇవైతే అన్పాలిష్డ్. ఓకే, డైలీ వేర్కి, కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి అలా బాగుంటుంది. ఓకే, నల్లగా అయిందనుకోండి వాష్ చేసేసుకోవచ్చు. ఓకే, అండ్ పైన ఇది వచ్చేసి అందరూ అడుగుతున్నారండి గోల్డ్ సిల్వర్ ఉంటుందా వేస్తారు, అడిగానండి నేను క్లియర్గా. వేసిన చాలా ఒక 50 కేజీల్లో ఇప్పుడు మనకి 1350 పడుతుంది చైన్. 50 మెటల్ అనేది ఒక చైన్కి సరిపడా అలా తీసుకోరండి. మిక్సింగ్ అనేది 5 మెటల్ మిక్సింగ్ చేస్తారు. ఒక 50 కేజీలో అంత కడ్డీ తీసుకున్న దాంట్లో ఇంత చిన్న ముక్క వేస్తారేమో, టెస్టింగ్లో కూడా రాదమ్మా, చాలా వేస్తాము చిన్నది. ఓకేనా, అది అనమాట. సో అప్పుడే ఇప్పుడున్న ప్రైజెస్కి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎలా ఉంటుందో. బట్ అన్పాలిష్డ్ ఇవి. పాలిష్డ్ అనుకోండి, మనం అది ఏ మెటల్ పైన పాలిషింగ్ వేసినా సరే ఒకేలాగా కనిపిస్తుంది కదా. సో మీకు పాలిషింగ్ కావాలి అని అనుకుంటే వీటిపైనే పాలిషింగ్ వేసినప్పుడు దీని కాస్ట్ ఇంకా పాలిషింగ్కి ఎక్స్ట్రా ఎక్కువే ఉంటుంది. ఓకేనా, దీనికంటే తక్కువ మనకి 300లో లేదు. ఇలాంటి చైన్స్ నార్మల్గా అయితే మైక్రో పాలిషింగ్ సింగిల్ మెటల్ పైన అయితే కనుక మనకి 299 అలా ఉంటుంది. ఆ మెటల్ కాంపోజిషన్ వేరు, ఇది వేరు, అంతే కదా. 5 మెటల్స్ వస్తేనే కదా మనకి కాస్ట్ పడుతుంది. సో అదనమాట. సో మన మెయిన్ పంచలోహం హెల్త్ బెనిఫిట్స్ కోసం అండి. ప్యూర్ పంచలోహం హెల్త్ బెనిఫిట్స్ కోసం, బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేస్తుంది, ఇలా వీటి కోసం తీసుకుంటారు. అండ్ ఇంకొకటి మేము బ్యాంగిల్స్ రింగ్స్ వాడుతున్నామండి, అవి ఏం కాలేదు, కానీ ఏమంటారు చైన్స్ మాత్రం చేంజ్ అవుతాయా అని క్వశ్చన్ అడుగుతున్నారండి. రింగ్స్ బ్యాంగిల్స్ ఇవి వేరండి, చైన్స్ వేరు. వీటి కాంపోజిషన్ ఖచ్చితంగా ఉంటుంది. ఈ డిజైన్ ఇలా చేయాలి అని అంటే కాపర్ క్వాంటిటీ ఎక్కువే ఉండాలి. అండ్ కాపర్ లైనింగ్ అనేది కూడా వేస్తారు, అప్పుడే పాలిషింగ్ పడుతుంది. ఓకే, మేకింగ్ అనేది కూడా ఈజీ అవుతుంది. ఓకేనా, అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ దట్టు మెడ దగ్గర, ఇప్పుడు మనకి జ్వరం వస్తే మెడ దగ్గర కదా చెక్ చేస్తారు, ఈ పార్ట్ ఇంకా ఇక్కడ కంటే ఇక్కడ మెడ దగ్గర వేడి అనేది ఎక్కువ ఉంటుంది, చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కానీ హీట్ ఎక్కువ ఉన్న వాళ్ళే నార్మల్గా వేసుకోవడం బెటర్, వాష్ చేసుకుంటాము అనుకుంటే. ఓకే, ఇది ఇంకా అండ్ ఈ పంచలోహాలు అండ్ కలర్ చేంజింగ్ అనేది ఓన్లీ ఒక 60% 40% అలానే ఉంటాయండి. కొంతమందికి సెట్ అవుతుంది చైన్స్ అనేది, కొంతమందికి సెట్ కావు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని తీసుకోండి. బ్యాంగిల్స్ రింగ్స్ సెట్ అయిన వాళ్ళకి కూడా కొంతమందికి చైన్స్ సెట్ కావు. మాకు మెయిన్ హెల్త్ బెనిఫిట్స్ కోసం తీసుకుంటున్నాము అంటేనే ప్రిఫర్ చేయండి అండి. ఓకే, మేము కాస్ట్ వైజ్ చూస్తున్నాము అనుకున్నప్పుడు సింగిల్ మెటల్ పైన పాలిషింగ్ వస్తున్నాయి చూడండి, అవైనా ప్రిఫర్ చేయొచ్చు, బడ్జెట్లో అయిపోతాయి. ఓకే, ఇది క్లియర్గా చెప్తున్నాను, మీకు కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసుకోండి. ఇవైతే ప్యూర్ పంచలోహ వితౌట్ ఎనీ పాలిష్. రివ్యూస్ కూడా మన దగ్గర ఉంటాయండి, చూడండి. ఓకే, ఇదనమాట. కొంచెం మీరు ఎవరికైనా సెట్ కాలేదు, మీకు పాలిషింగ్ కావాలి అని అంటే కొన్నాళ్ళు ట్రై చేసి మాకు సెట్ అయిందా లేదా అని చెక్ చేసుకుంటాము అనుకునే వాళ్ళు కూడా తీసుకోవచ్చండి. తీసుకొని పాలిషింగ్ ఆప్షన్ ఉంది, బయట పాలిషింగ్ కూడా వేయించుకోవచ్చు. దీనిపైన ఎన్నిసార్లు అయినా పడుతుందండి, ప్యూర్ పంచలోహం కాబట్టి మీరు రీపాలిషింగ్ మళ్ళీ చేయించుకోవచ్చు. ఓకే, ఇది లేదు అని అంటే కనుక డిసెంబర్లో అలా మేము చెప్తాం. డిసెంబర్ స్టార్టింగ్లోనే పాలిషింగ్ మాకు ఆప్షన్ లేదు. అండ్ చాలామంది చెప్తున్నారు మేము వేయించుకున్నాం కానీ ఎల్లోయిష్గా ఉందండి, ఇలా లేదని చెప్తున్నారు. సో అలాంటి వాళ్ళైనా సరే మనకి డిసెంబర్లో అలా నేను చెప్పినప్పుడు మీరు పంపిస్తే అందరికీ ఒకేసారి వేయించడం అవుతుందండి. ఎందుకంటే సింగిల్గా పంపిస్తే మళ్ళీ మీరు నాకు పంపించి నేను అదర్ స్టేట్ పంపించాలి, నాకు మంచి పాలిషింగ్ కావాలంటే అక్కడికి నేను పంపించి మళ్ళీ వాళ్ళు, ఇలా చాలా వేస్ట్ అయిపోద్ది. ఓకే, సో అప్పుడు అందరికీ ఒకేసారి చేయిస్తే కనుక నేను కూడా షిప్పింగ్ ఛార్జెస్ ఇవంతా మనకి కలిసి వస్తుంది. అర్థమైంది అనుకుంటాను. ఇదైతే 1350 ఫ్రీ షిప్పింగ్, ప్యూర్ పంచలోహ వితౌట్ ఎనీ పాలిష్. కావాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి. 18 ఇంచెస్ చైన్, ఓన్లీ 4 మాత్రమే ఉన్నాయండి. ఇదిగోండి భారతీ చైన్ ప్యాటర్న్,
ఎక్కువ మాట్లాడుతుంటాను, తక్కువ చూపిస్తున్నాను నేను. దసరా కదండి, ఎలాగో ఎక్కువ పెట్టడం లేదు, ఎందుకంటే డెలివరీ బాయ్స్ అవన్నీ కూడా లేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది హాలిడేస్ టైంలో, అందుకే ఎక్కువ కలెక్షన్ కూడా చూపించట్లేదు. అండ్ మేము 3 days కూడా ఉండదండి, రేపు డిస్పాచ్, మళ్ళీ తర్వాత కలెక్షన్ కానీ వీడియోస్ కానీ మళ్ళీ నెక్స్ట్ వీకెండ్లో కానీ లేదంటే నెక్స్ట్ వీకే ఉంటుంది. సో కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసుకొని పక్కన కూడా పెట్టుకోవచ్చు. డెలివరీ అనేది నెక్స్ట్ వీక్ చేయమన్నా చేస్తాను, ఎందుకంటే ఊరు వెళ్ళే వాళ్ళు అలా కూడా ఉంటారు కదా. సో మీరు బుక్ చేసుకుని పక్కన పెట్టమన్నా పెడతాను, మీరు వేయమన్నప్పుడు వేస్తాం. ఓకే. సో ఇది కూడా అండి, మనం ఇందాక 18 inch చైన్ చూసాం కదా, అక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను కదా, సేమ్ ఎక్స్ప్లెనేషన్. హెల్త్ బెనిఫిట్స్ కోసం అనుకునే వాళ్ళు తీసుకోవచ్చు అండి. చూడండి, ప్యూర్ పంచలోహం, ఒక్కొక్క మెటల్ మిక్సింగ్ డిఫరెంట్ షేడ్స్లో తెలుస్తుంది కదా. సో కొన్ని చైన్స్కి అయితే బాగా డస్టింగ్ చేసి ఇస్తారనమాట. అవి ఏంటంటే బాగా ఇప్పుడు గోల్డ్ లాగా తెలిసిన మీకు వాడే కొద్దీ వచ్చేది రోజ్ గోల్డ్ షేడ్ బ్రాస్కి దగ్గరగానే ఉంటుందండి అరిగిన చోట. ఓకేనా. కొంతమందికి అయితే అసలు రాదు, ఎప్పటికీ అలా ఉండిపోద్ది 60% వాళ్ళ వరకు. కొంతమందికి మెడ దగ్గర వేరే ఎక్కువగా ఉంటుంది, కొంతమందికి ఏంటంటే త్వరగా అరిగిపోయి లేదంటే వేడి పెరిగి నల్లగా అవటం, రోజ్ గోల్డ్ ఇలా వస్తుంటాయి అన్నమాట. అండ్ మెయిన్ చైన్ పైన కాపర్ లైనింగ్ ఉంటేనే డిజైన్ చేయటం కానీ దానిపైన పాలిషింగ్ కానీ ఇవన్నీ అవుతాయి అన్నమాట. కాపర్ లైనింగ్ లేకుండా అవ్వదండి ఏ మెటల్ ఏమంటారు పంచలోహంది, ఖచ్చితంగా ఉంటుంది. అది లేకుండా మాకు కావాలి అని అనుకుంటే అసలు తీసుకోవద్దు. అండ్ ఇంకొకటి ఏంటంటే మాకు జీవితాంతం ఉండిపోతుంది, లైఫ్ టైం మేము దాచుకున్న మనీతో కొనుక్కుంటున్నాం. ఎందుకనంటే మేము లైఫ్ టైం వాడుకోవడానికి గోల్డ్ కొనుక్కోలేము. ఇదేంటంటే తీసుకుని ఇంకా లైఫ్ టైం వాడేస్తాము తీసుకుంటున్నాం అనుకునే వాళ్ళు కూడా తీసుకోవద్దండి. ఇవే లైఫ్ టైం వచ్చేస్తే మనం 3,000 4,000 చైన్ లేదంటే 2,000 చైన్కే లైఫ్ టైం వచ్చేస్తే ఇంక లక్షలు పెట్టి గోల్డ్ ఎందుకు కొనుక్కుంటారు చెప్పండి. కాదు, మెయిన్ పంచలోహం అనేది హెల్త్ బెనిఫిట్స్ కోసం అండి. అండ్ గోల్డ్ కూడా పడని వాళ్ళు ఉన్నారని నాకు చాలా మంది చెప్పారు. ఒక డాక్టర్ దగ్గర సజెషన్ తీసుకొని పంచలోహం కోసం వచ్చాను అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారండి. సో అలా హెల్త్ బెనిఫిట్స్ కోసం బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవ్వడానికి, బాడీలో హీట్ అబ్జార్బ్ చేసుకుని మెయిన్ పంచలోహం వాడేది హెల్త్ బెనిఫిట్స్ కోసం. మాకు ఏ షేడ్ అయినా ఓకే అనుకునే వాళ్ళు మాత్రమే తీసుకోండి. ఓకేనా. ఎందుకంటే డబ్బులు పెడుతున్నారు కదా, సో మాకు గోల్డ్ షేడే కావాలి, మాకు మెటల్తో సంబంధం లేదనుకునే వాళ్ళు 499 599 చైన్స్ ఉన్నాయండి. అవి కూడా చక్కగా 6 నెలలు వచ్చేస్తాయి, పడేయచ్చు. లేదంటే ఇంకోసారి రీపాలిషింగ్ చేసుకోవచ్చు, 1-2 సార్లు పాలిషింగ్ చేసుకోవచ్చు, అవి వస్తాయి. ఓకే. లేదు మాకు ఉంది, మేము హెల్త్ బెనిఫిట్స్ కోసం కావాలి, మాకు గోల్డ్ షేడ్లో కూడా ఉండాలి అనుకునే వాళ్ళు కొన్నాళ్ళు ఇది వాడి దీనిపైన పాలిషింగ్ వేయించుకోవచ్చు అండి. ఇదేంటంటే ఎన్నిసార్లైనా రీపాలిషింగ్ చేసుకోవచ్చు, ప్యూర్ పంచలోహం కాబట్టి. అదే సింగిల్ మెటల్ అనుకోండి అన్నిసార్లు పాలిష్ పట్టదు. అర్థమైందని అనుకుంటున్నా. ఒక 2-3 వీడియోలు చూసి కొనుక్కోండి, చైన్స్లో ఉంటాయి. ఓకే. మీకు ఇదైతే ప్యూర్ పంచలోహం వస్తుంది. ఓకే. కావాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి. 2750 ఓన్లీ 30 inch ఉంది, 30 inches చైన్స్ మాత్రమే ఉన్నాయి. అన్నీ స్టాక్ అవుట్ అండి, మోడల్ ఎక్కువ అయిపోతూ ఉంటుంది. ఎన్నిసార్లు తీసుకొచ్చామో. మెయిన్ అందరూ హెల్త్ బెనిఫిట్స్ కోసం తీసుకునే వాళ్ళు అన్పాలిష్డే కావాలి అంటున్నారు, పాలిష్డ్ తీసుకొచ్చినా సరే. అందుకే ఇంకా సో అన్పాలిష్డ్ కావాలి అనుకునే వాళ్ళు చూడండి, డిఫరెంట్గా మీకే తెలుస్తుంది కదా. నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి. అండ్ దీని విడ్త్ 29 to 30 inch అండి. విడ్త్ వచ్చేటప్పటికి 3 to 4 mm. కావాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి. మీడియం వెయిట్. అండ్ ఇక్కడ అటాచ్మెంట్స్ ఖచ్చితంగా ఉంటుందండి. ఇక్కడ అటాచ్మెంట్ ఎడ్జ్లో కూడా డిజైన్ రావాలి అంటే రాదు, అతికించాలి కదా, ఇక్కడ మిస్ అవుతూ ఉంటుంది. ఓకే. ఇదిగోండి ఇలా ఉంటుంది, స్క్రీన్ షాట్ తీసుకోండి. 29 to 30 inch కావాలి అనుకునే వాళ్ళు. మొత్తం చెప్పానని అనుకుంటున్నాను. ఇంకేం మోడల్లో ఏం లేవండి, ఈ తాళి చైన్స్ అన్నీ స్టాక్ అవుట్ అయినాయి, 1-2 మాత్రమే ఉన్నాయి. ఇప్పుడైతే 30 inch ఇవి ఉన్నాయి, చూసుకోండి. అక్కడక్కడ సైడ్ బాల్ చిన్నగా రావచ్చు, హ్యాండ్మేడ్ కదండి. మెయిన్ మేకింగ్కే ఛార్జెస్ ఎక్కువ అండి మెటల్ కంటే కూడా. ఓకేనా. మెటల్ కాపర్, బ్రాస్, జింక్ ఇవే కదా ఎక్కువ ఉంటాయి. గోల్డ్ సిల్వర్ చాలా మైక్రాన్స్ అండి, 50 kgల్లో ఎంత వేస్తారో ఆల్రెడీ చెప్పా కదా, మళ్ళీ అనుకోవద్దు. నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్. ఓకే. అసలు మేము ఇంత కాస్ట్ పెట్టద్దు కానీ మేము యూజ్ చేద్దాం అనుకునే వాళ్ళు 18 inch చైన్ అంతా తీసుకోనండి. అవి కొంచెం కాస్ట్ తక్కువ ఉంటాయి కదా, సో అది మీకు సెట్ అవుతుంది అనుకునే వాళ్ళు తీసుకోవచ్చు. చాలామంది మన దగ్గర రివ్యూస్ కూడా ఇచ్చారండి, వాడిన తర్వాత ఇచ్చిన వాళ్ళు కూడా. ఎందుకంటే వాళ్ళకి సెట్ అయింది. అలా ఎవరో కొంతమంది సెట్ కాదు, అలాంటి వాళ్ళకి పాలిషింగ్ కూడా చేస్తామండి మీరు పంపించినట్లయితే. ఓకే. ఇది. అండ్ మనకి లక్ష్మీ కడాలు రీస్టాక్ వచ్చాయండి, ఇవి తక్కువే వచ్చాయి ఇవి. ఓకేనా.
మొన్న 2-4 ఇవన్నీ అయిపోయినాయండి. వీటిలో 2-4 ఉందా చూడాలి వచ్చిన వాటిలో. సో ఇది ప్యూర్ పంచలోహ వితౌట్ ఎనీ పాలిష్, లక్ష్మీ అమ్మవారు. ఇక్కడ ఎనేమల్ మాత్రం చేంజ్ అవుతుందండి. ఓకే, గ్రీన్, మెరూన్ లేదంటే ఫుల్ మెరూన్ అలా వస్తాయి. సో క్లోజ్డ్ కడానే వస్తుంది. ప్యూర్ పంచలోహ వితౌట్ ఎనీ పాలిష్, 6.2 సెంటీమీటర్స్, 2.8 అండి. సో ఇది అంతే ఉన్నాయి. మెరూన్ షేడ్ సేమ్ అండి, అన్నీ ఇవే ఉన్నాయి. 2-6 వాళ్ళు అలా కావాలి అని అనుకున్నా తీసుకోవచ్చు. ఓకే, ఇదే సైజెస్లో వచ్చినాయి. ఇవి కొంచెం పెద్దగా కూడా, గ్రీన్ అన్నీ ఒకటే సైజులో వచ్చాయండి. 2-4 వీటిలో కూడా రాలేదు మరి. ఓకే, సో 2-6 కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసుకోండి. 450 ఫ్రీ షిప్పింగ్. హాట్ వాటర్లో అలా వాడేయచ్చు. సేమ్ బ్యాంగిల్స్ లాగానండి. సో లక్ష్మీ అమ్మవారు వచ్చి మధ్యలో ఇలా ఇచ్చారు. బాగున్నాయి, మంచి రివ్యూస్ కూడా వచ్చాయి. సో 450 ఫ్రీ షిప్పింగ్. ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలి అనుకునే వాళ్ళు. ఓకే, డైలీ వాడేసుకోవచ్చు, వాష్ చేసుకోవచ్చు కూడా అండి. బాడీలో హీట్ పెరిగి డార్క్ అయినా సరే. నాది నార్మల్గా 2-4 సైజు, నేను వేసుకుంది 2-8 సైజు. హాయ్, హలో అండి, వెల్కమ్ బ్యాక్. ఇవి డైమండ్ కట్లో ప్యూర్ పంచలోహ అన్పాలిష్డ్ బ్యాంగిల్స్ అండి. బాగుంటాయి, చూడొచ్చు. సో చూసారు కదా, చాలా లైట్ వెయిట్ ఉంటాయండి. అండ్ లోపల చూడండి ఇలా ఉంటుంది, డార్క్గా ఉంటుందండి. మనకి వేడి తీసుకుని డార్క్ అయ్యేది కదా, మనం యూజ్ చేసే కొద్దీ పోతుందనమాట. మేకింగ్లో అలా డస్ట్ పడచ్చు, అలా ఉంటుంది. కంప్లీట్ హ్యాండ్మేడ్లో వస్తాయి. మేకింగ్లోనే స్టోన్ కూడా ఫిక్సింగ్ ఉంటుంది. బట్ నో స్టోన్ గ్యారంటీ. మెటల్ అనేది మీకు లైఫ్ టైం వస్తుంది. ఎన్నాళ్ళు వాడుకోవాలంటే అన్నాళ్ళు అండి, లైఫ్ టైం అంటే మీ ఇష్టం. ఓకే, మన ఒంటి వేడిని బట్టే ఉంటుంది షేడ్ అనేది చక్కగా. ఓకే, డైలీ వాడేచ్చు. అన్పాలిష్డ్ అంటేనే డైలీ వేర్ అండి. మళ్ళీ పక్కన అలా పెడితే డార్క్ అవుతాయి. మళ్ళీ మీరు పక్కన కొన్నాళ్ళు పెట్టచ్చు. పెట్టిన తర్వాత కొంచెం డార్క్ అయినా మళ్ళీ మీరు ఎప్పటి నుంచి అయితే వాడటం మొదలు పెడతారో మళ్ళీ షేడ్ అనేది వస్తుంది. సమ్మర్లో అలా కొంచెం బాగా వేడి ఎక్కువ ఉంది, మాకు కొంచెం డార్క్ అవుతుంది అనుకుంటే పెట్టచ్చండి. వాడేవాళ్ళు వాడేసుకోవచ్చు కూడా. ఓకేనా, కొంతమందికి అలా వేడి అబ్జార్బ్ చేసుకుని డార్క్ అవుతుంది, అయితే వాష్ చేసుకోవచ్చు. నార్మల్గా అయితే చాలామంది ప్లెయిన్ బ్యాంగిల్స్ వాడతారు కదా, అలానే ఉంటాయి. చూడొచ్చు, ఇలా రూబీ అండ్ వైట్ మాత్రమేనండి. సో లైట్ వెయిట్లో. అండ్ మీకు ఇక్కడ సైజ్ కూడా మెన్షన్ చేస్తారండి. ఏ సైజ్ ఉంటే అదే పంపిస్తాం. మీకు నార్మల్గా స్కేల్తో కూడా చూపిస్తాను. మీకు ఏది వస్తుందో అదే బుక్ చేసుకోండి. ఇది 2-8 సైజు పక్కన ఉంది చూసారా. సో 2-8 సైజు స్కేల్తో చూసినప్పుడు ఇన్నర్ డయామీటర్ అనేది ఇలా సెంటర్లో 0 నుంచి చెక్ చేసుకోండి. 6.2 to 6.3 వచ్చింది. అదే 2-6 అనుకోండి. 2-6 సైజు 5.9 to 6 సెంటీమీటర్స్. మీకు ఏ సైజ్ వస్తే 2 సైజెస్ ఉన్నాయి. సో ఇవే స్టాక్ వస్తున్నాయండి. 2-4 అయితే లేదు. సో మీకు 2-4 వాళ్ళు మీకు స్కేల్లో చూసుకున్నప్పుడు 2-6 వచ్చిందండి. 2-6 ప్రిఫర్ చేయండి. 850 ఫ్రీ షిప్పింగ్. ప్యూర్ పంచలోహ వితౌట్ ఎనీ పాలిష్. ఇలా గీతలు, ఎయిర్ బబుల్స్ లాంటివి అన్నిట్లో వస్తాయండి. సో ఎగ్జాక్ట్ రౌండ్ షేప్ అలా కూడా కొన్నింటికి ఉండదు. ఎందుకంటే మేకింగ్లో చేస్తారు కదా, ఒక రౌండ్ చేసి దాని తర్వాత స్టోన్ ఫిక్సింగ్ కాదు, ఈచ్ పార్ట్కి మేకింగ్, హ్యాండ్ మేకింగ్ వస్తుంది అనమాట. అర్థమైందని అనుకుంటాను. చూడండి, చాలా బాగుంటాయి. సో నచ్చిన వాళ్ళు మిస్ చేసుకోవద్దండి. ప్యూర్ పంచలోహ వితౌట్ ఎనీ పాలిష్. ఇవి వచ్చేసి మనకి అంతకుముందు మువ్వల హారాలు వచ్చాయి కదండి, వాటిలో లక్ష్మీ అమ్మవారు లేకుండా, పీకాక్ లేకుండా కూడా కావాలి అని చెప్పి అడిగారండి. సో నాకు మ్యానుఫ్యాక్చరర్ ఈ ఫొటోస్ అయితే బెటరు, నాకు ఇలా కావాలి అని అంటే. సో ఇవి శాంపిల్కి అయితే తీసుకొచ్చామండి. చూడండి, కంప్లీట్ ప్రీమియం పాలిషింగ్లో వస్తుంది. దయచేసి గోల్డ్ సిల్వర్ ఉండదండి ఇందులో. ఓకేనా, పంచలోహం కాదు. ఓకే, 3 మెటల్ పైన మనకి పాలిషింగ్ వస్తుంది. మంచి లైఫ్ టైం అనేది బాగా వస్తుందండి. ఇలా రావు కూడా మనకి. నిజంగా గోల్డ్ సిల్వర్ వస్తే చాలా కాస్ట్ పడుతుంది కదండి. అంటే చూపించిన ప్రతిసారి ఇది గోల్డ్ సిల్వర్ వస్తుందా, పంచలోహం అని చెప్పి అడగటం జరుగుతుంది. అసలు పంచలోహం మెటల్ దొరకటమే చాలా అరుదండి. ఆ మిక్సింగ్ అనేది ఎవరికో కానీ తెలీదు. ఆ మెటల్ 5 మెటల్ మిక్సింగ్ అనేది అప్పుడే ఆ షేడ్ ఉంటుంది కదా. సరే, ఆ విషయం పక్కన పెడితే ఇది కంప్లీట్ మైక్రో పాలిషింగ్ వస్తుంది అనమాట. చూడండి, గోల్డ్ లుక్లో. ఇయర్ రింగ్స్ కూడా రాలేదండి. మనకి ఏమైనా గోల్డ్ ఇయర్ రింగ్స్ ఉన్న మైక్రో ప్లేటింగ్, ప్లెయిన్ అలాంటివి మ్యాచ్ చేసుకోవచ్చు. ఇలా మువ్వలతో చక్కగా కంప్లీట్ రూపీ స్టోన్స్తో వచ్చింది. అండ్ టోటల్ లెంత్ విత్ బ్యాక్ చైన్తో కలిసి మనకి లాంగ్ బాగా వచ్చిందండి. టోటల్ లెంత్ 24. సో ఓకే, 28 ఇంచ్ విత్ లాకెట్తో కలిపి 28 ఇంచ్ వరకు ఉంది. సో చూసుకోండి, గాడ్ మోటివ్స్ ఏమి లేవు.
స్టోన్స్ ఇలా ఉంటాయి. అండ్ బ్యాక్ సైడ్ ఇంకా యూజ్ చేసే కొద్ది ఫ్లెక్సిబిలిటీ అనేది కూడా వస్తుందండి. నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఇలా గాడ్ మోటివ్స్ లేకుండా కిడ్స్కి కూడా చక్కగా వేయచ్చండి, బాగుంటుంది. ఇవి రీపాలిషింగ్ కూడా చేయించుకోవచ్చు అండి. అంత అవసరం రాదు, ఎందుకంటే ఫంక్షనల్ వేరే కదా యూజ్ చేస్తారు, చాలా ఇయర్సే వచ్చేస్తుంది. రోజు వేసుకుంటే మనకి 6 నుంచి 8 నెలలు అండి. అప్పుడప్పుడు వేసుకునేదానికి బోల్ సంవత్సరాలే వస్తుంది. సో లేదు అని అనుకుంటే రీపాలిషింగ్ కూడా చేయించుకోవచ్చు. 850 ఫ్రీ షిప్పింగ్ అండి. 28 ఇంచ్లో ఉండే హారము. సో చూసుకోండి, మంచి షైన్ ఉంది. కావాలి అనుకునే వాళ్ళు మిస్ చేసుకోవద్దు, ఓకేనా. దీనికి చిన్న నెక్లెస్ సింపుల్, మనము 450 నెక్లెస్ సెట్ చూపించాం కదా, సో గోల్డ్వి మంచి గోల్డ్ పాలిష్ అలా అవి కూడా సెట్ అవుతాయి. నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి, ఓకేనా. సింపుల్గా బాగుంది. అలాంటిదే మంచి నెక్ పీస్ అనమాట. చూడండి క్వాలిటీ అనేది బాగుంటుంది. మనకి పాలిషింగ్కి మంచి పాలిషింగ్ వేయిస్తే దాని లుక్ మారుతుందండి. సో హై గోల్డ్, డై గోల్డ్ లాంటివి బాగా కొంచెం డార్క్ ఎల్లో షేడ్లో ఉంటాయి, మీకు చూసుకోండి. సేమ్ మనకి ప్రీమియం పాలిషింగ్లో వస్తుందన్నమాట. ఇచ్చింగ్ అలాంటివి ఏం రావండి ఎప్పుడైనా, సమ్మర్లో ఎవరికో తప్ప. బట్ ఇది ప్రీమియం పాలిష్. సో పైన వాటి కూడా మ్యాచ్ చేసుకోవచ్చు. చూసారు కదా, కిడ్స్ కూడా బాగుంటుంది. ప్రీమియం పాలిషింగ్లో వస్తుంది, ఫ్లెక్సిబుల్గానే ఉంటుందండి. చోకర్లా టైట్ నెక్ కూడా బాగుంటుంది అనమాట. ఓకే, విత్ బ్యాక్ చైన్తో పాటుగా వచ్చేస్తుంది. అండ్ టోటల్ లెంత్ కూడా మరి చిన్న పిల్లలకి, నెలల పిల్లలకి అయితే వడ్డానంలా కూడా యూజ్ చేసుకోవచ్చు చక్కగా, ఎందుకంటే ఫ్రంట్ డిజైన్ వచ్చింది, బ్యాక్ చైన్ అలా కదా. సో టోటల్ లెంత్ మనకి 17 to 18 ఇంచ్. స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది వచ్చేసి మనకి 599 ఫ్రీ షిప్పింగ్ అండి. ఇందాక వాటికి మ్యాచ్ అవుతుంది, సేమ్ క్వాలిటీ. 599 విత్ ఫ్రీ షిప్పింగ్. సింపుల్ డిజైన్. స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలి అనుకునే వాళ్ళు. నెక్స్ట్ సేమ్ వాటిలోనే అండి, ఇది ఒక సింపుల్ నెక్లెస్. ఓకే చూడండి, నెక్కి వేసుకుంటే సింపుల్గా బాగుంటుంది. కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసుకోండి. ఇది వచ్చేసి టోటల్ లెంత్ అయితే 16 ఇంచ్ ఉంది. ఓకే, కిడ్స్కైనా లేదంటే టైట్ నెక్ వేసుకోవాలి, సింపుల్గా ఉండాలి అని అనుకునే వాళ్ళు తీసుకోవచ్చు అండి. అండ్ చైన్ ప్యాటర్న్ కూడా ఇలా వచ్చింది. ఓకే, 499 ఫ్రీ షిప్పింగ్ అండి. ప్రీమియం పాలిష్ వస్తుంది మీకు. ఓకే, చాలా ఇయర్సే వస్తుంది పాలిష్ అనేది. అకేషనల్ యూస్ అయితే చిన్న చిన్న ఫంక్షన్స్కి అలా బాగుంటుంది. రూబీ వైట్ ఇది. నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది కూడా సేమ్ అండి, 3 మెట్ల పైన పాలిషింగ్ వస్తుంది. గోల్డ్ సిల్వర్ ఖచ్చితంగా ఉండవండి. ఓకే, నార్మల్గా పాలిషింగ్ అనేది ప్రీమియం వస్తుంది మనకి, గోల్డ్ లాగా ఉండటానికి అంతే, ఓకేనా. సో రీపాలిషింగ్ చేయించుకోవచ్చు ఇవి కూడా. ఇదిగోండి, ఇది ఫుల్ వైట్. కిడ్స్కి ఎంత బాగుంటుందో చూడండి. చాలా సింపుల్ నెక్లెస్, అన్నిటికీ మ్యాచ్ అవుతుంది. మంచి స్టోన్ చూసారా, స్టోన్ ఫినిషింగ్ కూడా మంచి షైన్ వస్తుంది. ఇది బ్యాక్ సైడ్. వైట్ కావాలి అంటే వైట్. ఇవన్నీ శాంపిల్కే తీసుకొచ్చానండి, ఎక్కువ ఏం లేవు. ఓకే, అంటే ఎవరి రిక్వైర్మెంట్ ఎలా ఉంటుందో తెలియదు కదా. సో మ్యాక్స్ అందరూ గోల్డ్ సిల్వర్ వస్తుంది, పంచలోహమే అని అడుగుతున్నారు. నార్మల్గా పంచలోహంలో అయినా ఎంతో తాళీ చైన్లోని పాలిష్ వచ్చేవి కూడా సెమీయే వస్తాయండి. అన్పాలిష్డ్ చైన్స్ అవి వస్తున్నాయి చూడండి, వాటిలో ఎంతో మైక్రాన్స్లో యాడ్ చేస్తారు. ఓకే, ఇవన్నీ 3 మెటల్స్ మనకి, కాపర్, బ్రాస్ వీటిపైన పాలిషింగ్ వచ్చేవన్నమాట. ఓకే, సో చూసుకోండి. ఇది కావాలి అంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. కానీ పాలిషింగ్ మాత్రం బాగా వస్తుందండి. మాకు బాగా నచ్చింది అని అంటే చక్కగా ఇంకొకసారి రీపాలిషింగ్ కూడా చేయించుకొని మళ్ళీ వాడుకోవచ్చు. ప్రీమియం ఎక్కడైనా మీరు పాలిషింగ్ వేయించినప్పుడు చెప్పాలండి, మాకు ప్రీమియం మైక్రో పాలిషింగ్ కావాలి అని అంటే మంచిగా వేసి ఇస్తారనమాట. అవే తీసుకోండి. హై గోల్డ్, డై గోల్డ్ అని వద్దు చెప్పండి. ఓకే, 499 ఫ్రీ షిప్పింగ్. సో నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఇది చూసారా, ఇది వచ్చేసి మనకి మల్టీ కలర్లో వచ్చిందనమాట. సో కవర్లోనే చూపించేస్తున్నాను. 499 ఫ్రీ షిప్పింగ్. ఇక్కడే ఉందిగా ప్రైస్. స్క్రీన్ షాట్ తీసుకోండి ఒకవేళ ఇది కావాలి అనుకుంటే. నెక్స్ట్ ఇవి వచ్చేసి నక్షి డిజైన్లో నెక్లెస్ అనమాట. ఇలా పీకాక్ ఫ్రంట్ డిజైన్ చూడండి, 3D డిజైన్ లాగా. అండ్ పర్ల్ క్వాలిటీ కూడా చూడొచ్చు. ఇవి రియల్ బీడ్స్లో వస్తాయి. సో నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. మంచిగా ఉంటుందండి. నక్షి తెలుసు కదా, సింపుల్ డిజైన్, మీకు చాలా బెస్ట్ ప్రైస్. మనకి 999 కాస్ట్ ఇది. విత్ ఇయర్ రింగ్స్.
ఒక క్లియరెన్స్లో వస్తుందండి. లాస్ట్ టైం పెట్టాను కదా, ఆ వీడియోలో అన్నీ అయిపోయినాయండి. ఇవి కూడా అదే క్లియరెన్స్లో ఇస్తున్నాను. నార్మల్గా ఇప్పుడు అన్నీ పంచలోహమే అవటం వలన ఇవి ఇంకా నేను చూపించడమే లేదు. దానివలన మన క్లియరెన్స్లో మీకు తక్కువ ప్రైస్లో ఇచ్చేస్తున్నాను. అండ్ బ్యాక్ చైన్ కూడా రాదండి, మీ దగ్గర ఉన్న వాళ్ళు తీసుకోండి. ఓకే, మీరు నక్షి డిజైన్ తెలుసు కదండి, ఎంత కాస్ట్ పడుతుంది అనేది ఐడియా ఉండే ఉంటుంది. ఈ డిజైన్ ఉంటే నక్షి గోల్డ్ లుక్ ఉంటుంది. బ్యాక్ పుష్ బ్యాక్ వస్తాయి. ఇయర్ రింగ్స్ కూడా బిగ్ సైజ్ వచ్చాయి. ఓకే, 650 విత్ ఫ్రీ షిప్పింగ్ అండి. 650 దట్ టు మీకు ఫ్రీ షిప్పింగ్లో వస్తాయి. స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలి అనుకునే వాళ్ళు. ఓకేనా, నెక్స్ట్ ఇది కూడా ప్రీమియం క్వాలిటీ తెలుసు కదండి, ఇది కూడా అంతేనండి. మీకు బ్యాక్ చైన్ అంతా ఉంటే తీసుకోండి. ఓకే, ఇలానే వస్తుంది. ఉన్న వాళ్ళు బ్యాక్ మీ దగ్గర ఉన్న చైన్తో అడ్జస్ట్ చేసుకుంటామంటే తీసుకోవచ్చు. క్లియరెన్స్ సేల్లో వస్తుంది. ఇది కూడా ప్రీమియం క్వాలిటీ యాంటిక్ మ్యాట్ షేడ్ అండి. మీరు చూసుంటారు కదా, నెక్లెస్ వస్తుంది, హెవీగా ఉంటుంది. చాలా మంచి పీస్, 1000 అబోవ్ వర్త్ ఉంటుంది. సో మిస్ చేసుకోవద్దు కావాలి అని అనుకునే వాళ్ళు. జస్ట్ 799 అండి. 799 సింగిల్ పీస్ అండి. చూడగానే బుక్ చేసుకోండి నచ్చిన వాళ్ళు. 799. ఇలా షేడ్ తెలియడం లేదు కదా, చూసుకోండి. యాంటిక్ మ్యాట్ షేడ్, మంచి నెక్లెస్, హెవీగా ఉండేది. జస్ట్ 799. పోస్ట్ అయితే ఫ్రీ షిప్పింగ్ వస్తుంది. డిటీడీసీ కావాలి అనుకునే వాళ్ళు ఎక్స్ట్రా 50 రూపీస్ పడుతుందండి. ఓకేనా, సో చూడండి. నెక్స్ట్ ఇదండి, నక్షి డాలర్తో చూడండి. నక్షి బాల్స్ విత్ పర్ల్స్తో వస్తుంది. దీని కూడా బ్యాక్ చైన్ అయితే వేసుకోవాలి. ఓకే, చూడండి, మంచి హారం, మనకి 899 హారం అనమాట. క్లియరెన్స్లో వస్తుంది. దయచేసి కావాలి అనుకునే వాళ్ళు టక్కని బుక్ చేసుకోండి. చూడండి 3D డిజైన్ ఎంత మంచి ఫినిషింగ్ వచ్చిందో. అమ్మవారి ప్రతి ఇంచు నీట్ కనిపిస్తుంది. ఓకే, కావాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి. సేమ్ ఇది కూడా పోస్ట్లో అయితే మీకు ఫ్రీ షిప్పింగ్ అండి. డిటీడీసీ ఎక్స్ట్రా 50 పడుతుంది వీటి వరకు. ఎందుకంటే చాలా అనుకుంటారు మీరు తక్కువ ప్రైస్, ఎందుకంటే వచ్చిన దానికంటే తక్కువ ఇచ్చేస్తున్నాను, నేను దాచిపెట్టుకునే దానికంటే యూజ్ చేసుకుంటారనే ఉద్దేశంతో. ఓకేనా, సో జస్ట్ ఇది 499 అండి. 499 బ్యాక్ చైన్ ఉన్న వాళ్ళు తీసేసుకోండి. మంచిగా కొంచెం 8 ఇంచ్ చైన్ వేసుకుంటే హారం లాగా వస్తుంది. ఓకే, జస్ట్ 499 విత్ ఫ్రీ షిప్పింగ్. డాలరే రాదండి మనకి ఈ ప్రైస్కి, అందరికీ తెలుసు. సో మిస్ అవ్వద్దు. నెక్స్ట్ విక్టోరియన్ చౌకర్ అండి. చూడండి, కుందన్ మోజోనైట్ వస్తుంది. ఎలిఫెంట్స్తో మంచి చోకర్. ఇది 999 చోకర్ అండి. 999 చోకర్ ఇవాళ ఆఫర్లో వస్తుంది. గ్రీన్ బీడ్స్తో కూడా ఉంటుందండి. మీకు ఏది ఉంటే అది ఇచ్చేస్తాను. మాకు ఓకే అనుకునే వాళ్ళు మాత్రం బుక్ చేసుకోండి. మళ్ళీ నేను ఈ పిక్ పెట్టాను ఇదే ఇవ్వలేదని అనుకోవద్దు. ఓకే, 2 పీస్ గ్రీన్ ఒకటి, ఇది ఒకటి ఉంది అనుకుంటున్నాను. విత్ ఇయర్ రింగ్స్తో పాటుగా సేల్ కంప్లీట్ విక్టోరియన్ పుష్ బ్యాక్లో చూసుకోండి. స్టడ్స్ చూసారా, విక్టోరియన్ షేడ్ కూడా తెలుస్తుంది కదా ఎంత హై క్వాలిటీ ఉందో. మీకు ఇది 799 ఫ్రీ షిప్పింగ్ అండి. 799 విత్ ఫ్రీ షిప్పింగ్. హోల్సేల్ కూడా రాదు ఇది, మీకు తెలుసు ఎందుకంటే విక్టోరియన్ ప్రైజింగ్ మనం గెస్ చేయొచ్చు. స్క్రీన్ షాట్ తీసుకోండి క్లియరెన్స్లో. నెక్స్ట్ ఇది ఒక పీస్ అండి, చూడొచ్చు. బ్యాక్ చైన్ ఉంటే బుక్ చేసేసుకోండి. ఓకే, విత్ ఇయర్ రింగ్స్ వస్తుంది. విత్ ఇయర్ రింగ్స్ స్క్రీన్ షాట్ తీసుకోండి. మళ్ళీ చేరిన తర్వాత బ్యాక్ చైన్ రాలేదని చెప్పి అని అడగద్దండి. క్లియర్గా చెప్తున్నా ఇక్కడ, అది వెయిట్కి బ్యాక్ చైన్ వాటికి వస్తేనే మీకు ఇస్తున్నా. లేని మీకు కావాలి అనుకునే వాళ్ళు అటాచ్ చేసుకుంటాము మాకు ఉంది అనుకుంటే తీసుకోండి. ఓకే, 399 ఫ్రీ షిప్పింగ్. 399 ఫ్రీ షిప్పింగ్. స్క్రీన్ షాట్ తీసుకోండి. క్లియరెన్స్ అన్నీ కూడా మీకు పోస్ట్లో వస్తాయి. డిటీడీస్ అయితే వేరే, ఎందుకంటే ఎక్స్ట్రా పడుతుందండి బాగా. నెక్స్ట్ ఇది చాలా అండి, స్టెప్ వైజ్లో యాంటిక్ నక్షి హారం అండి. స్టెప్ వైజ్ వస్తుంది. యాంటిక్ షేడ్ తెలుస్తుంది కదా, చూసుకోండి. లక్ష్మీ అమ్మవారు
క్లియరెన్స్లో సింగిల్ పీస్. ఓకే, ఇదిగోండి ఇలా వస్తుంది. కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసుకోండి. థ్రెడ్తో మీరు చేసేసుకోవచ్చు అండి, థ్రెడ్ ఉంటే తీసుకోండి. 3 స్టెప్ మనకి 1450 అదనమాట. సో మీకు వచ్చేస్తుంది, మిస్ చేసుకోవద్దు కావాలి అనుకునే వాళ్ళు. అండ్ లక్ష్మీ అమ్మవారు ఇలా. ఓకే, ఇది వచ్చేటప్పటికి మీకు చాలా ఆఫర్ ప్రైస్ అండి, మిస్ అవ్వద్దు. క్లియరెన్స్ 950 ఫ్రీ షిప్పింగ్. 950 విత్ ఫ్రీ షిప్పింగ్. థ్రెడ్ ఉంటే తీసేసుకోండి, అటాచ్ చేసుకోవచ్చు. మీకు ఇలా వచ్చేస్తుంది. మంచి లుక్ ఉంటుందండి, ఒక్కటి వేసుకున్నా చాలు. ఇన్ని స్టెప్ వైజ్ వచ్చేస్తుంది. యాంటిక్ నక్షిలో లక్ష్మీ అమ్మవారి హారం. ఓకేనా, ఎలా చూసినారో సేమ్ అలానే ఉంటుంది. ఇదైతే సింగిల్ పీస్ ఉందండి, సింగిల్ పీస్ చూసుకోండి. ఇదిగోండి ఇక్కడ కూడా మువ్వల్ల అలా వస్తుంది, చిన్న హాఫ్ జుమ్కలా వస్తాయి అన్నమాట. ఇక్కడ అంతా కూడా నక్షి డిజైన్. కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసేసుకోండి ఇలా చక్కగా బాల్స్తో. మచ్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.